రేయ్ నువ్వు ఒక్కడే వచ్చావేంట్రా? వాడేడి? వచ్చే ముందు కాల్ చేశాను రా, కానీ లిఫ్ట్ చేయలేదు. సరే ఉండు, నేను చేస్తా. రేయ్ ఎక్కడున్నావురా? ఈరోజు మ్యాచ్ ఉందని మర్చిపోయావేంటి? నేను వద్దాం అనుకున్నాను రా, కానీ మార్నింగ్ నుంచి నాకు ఫీవర్గా ఉంది మామ. సరేరా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందిరా. వచ్చేటప్పుడు ఏమైనా ట్యాబ్లెట్ తీసుకురామంటావా? వద్దులే మామ, సాయంత్రం కల్లా తగ్గిపోతుంది. సరేరా, నువ్వు రెస్ట్ తీసుకో. సరే మామ, బాయ్. సరేరా, బాయ్. ఏమన్నాడు రా? రేయ్ వెంకీగాడు మన దగ్గర ఏదో దాస్తున్నాడు అనిపిస్తుందిరా. నాకు డౌట్ కొడుతుంది మామ. నేను పాన్ షాప్ దగ్గర గమనించావా? అవునరా, మన దగ్గర ఏదో వాడు దాస్తున్నాడు. మనం ఎలాగైనా కనిపెట్టాలి. కనిపెడదాం మామ, కనిపెడదాం. ఇప్పుడు ఇంకా రాలేదేంటి? రేయ్ షోకి టైం అవుతుంది, ఇది ఇంకా రాలేదేంట్రా? ఒకసారి ఫోన్ చేయి, వాడు ఎక్కడున్నాడు? లిఫ్ట్ చేయట్లేదురా. అయినా వాడికి చెప్పాం కదరా మార్నింగ్ మూవీకి వెళ్దామని. సరే, షోకి టైం అవుతుంది, పద మనం వెళ్దాం. సరే మామ, వెళ్దాం పద. రేయ్ రేపు అరవింద్ గారి బర్త్డే అంటారా, ఇన్వైట్ చేశాడు, వెళ్దాం మామ. దాందే ఉంది, వెళ్దాం. రేయ్ వెంకీ నువ్వు వస్తున్నావుగా? ఎక్కడికి? రేయ్ నేను చెప్పింది ఏది వినలేదా? అయినా ఈ మధ్య నువ్వు ఫోన్లో తెగ బిజీ అయిపోయావు మామ. అదేం లేదురా, ఫ్రెండ్. మాకు తెలియని ఫ్రెండ్ ఎవర్రా? చైల్డ్. అబ్బా. అవునా? సరే సరే సరేరా, మీ రూమ్కి వెళ్ళండి, నాకు చిన్న పని ఉంది, నేను ఇప్పుడు వస్తాను. సరే బాయ్ రా. వీడు ఎందుకో నాకు అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తుంది మామ. నాకు అలానే అనిపిస్తుంది మామ. ఈ మధ్యన వాడికి ఎవరో తగిలినట్టున్నారు. నాకు అలానే అనిపిస్తుంది మామ. ఈ మధ్య వాడి బిహేవియర్ చూస్తుంటే, మొన్న క్రికెట్కి పిలిస్తే రాలేదు, బాగులేదన్నాడు. నిన్న సినిమాకి రాలేదు, రోజు ఫోన్లో గంటలు గంటలు చాటింగ్ చేస్తున్నాడు మామ. అడిగితే ఫ్రెండ్ అంటున్నాడు. ఇవన్నీ చూస్తుంటే వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉందనిపిస్తుంది మామ. ఎలాగైనా వాడిని కనిపెట్టాలి మామ. మనం ఎలాగైనా కనిపెడదాం మామ. కనిపెడదాం మామ.